అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపగ్గి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బలవర్ధకమైన రెసిపీ, చాలా బలమైన రెసిపీ అండి. ఎంతంటే ఏనుగంత బలం అని చెప్తారు. మరి ఈ పాతకాలం రెసిపీ మీ అందరికీ పరిచయం చేయాలని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ వంటకం అంటే మినుముల పాయసం అండి. నల్ల మినుములతో పాయసం. చూడండి, ఒక కప్పు నల్ల మినుములు తీసుకున్నాను. అలాగే వాటిని మనం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దానిలో ఒక కప్పు నల్ల మినుములు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం. చూడండి, ఇలాగా మీడియంలోనే ఉండాలండి. మీడియం కానీ సిమ్ కానీ హైలో పెట్టకూడదు, మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే మళ్ళీ చేదు వస్తుంది పాయసం అనేది. అలా కాకుండా మీడియంలోనే వేయించుకోవాలి. ఇలా చూడండి, కలుపుతూ వేయించుకోవాలి. అలా వదిలేయకూడదు. పొయ్యి మీద పెట్టి మనం వేరే పనులు చేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా మాడిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా వేగిన తర్వాత ఒక స్పూను మనం బియ్యం కూడా వేసుకోవాలన్నమాట. రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మినుములతో పాటు ఈ బియ్యాన్ని కూడా వేగేలాగా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయాయి కదా, చక్కగా మాడకుండా వేయించుకోవాలండి. దీనికి ఇది ఒక్కటే ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఇలా మాడకోకుండా మీడియంలో వేయించుకుంటే ఇలా వేగిపోయాయి. ఈ వేగిపోయిన దాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ మినుములు బియ్యాన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ వేయించిన మినుములు బియ్యం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చిన్న మిక్సీ గిన్నె అయితే సరిపోతుంది మనకి. బాగా ఫైన్ పేస్ట్, మెత్తగా నలగాలన్నమాట. పిండి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే మళ్ళీ కొంచెం బాగుండదు. అందుకని వీలైనంత మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. చూసారా, ఇలా పౌడర్ పట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో మనం ఏదైతే కప్పుతో మినుములు తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. 3 కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం ఇంకా పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడరు, మినుముల పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాగే డైరెక్ట్గా మనం పిండి వేసేసామనుకోండి వాటర్లోకి, మరిగిన వాటర్లోకి ఉండలు ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా మనం వాటర్ వేసుకొని దీనిలో కూడా ఒక 2 నుంచి 3 గిన్నెల వరకు వాటర్ పడతాయండి. ఇట్లా మనం జారుగా కలుపుకోవాలన్నమాట. మనం మరుగుతున్న వాటర్లో పోసుకోవడానికి ఈ పిండిలో కూడా వాటర్ పోసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం ప్రాసెస్ అన్నమాట ఇది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. విస్కర్తో కలిపితే మనకి బాగా కలిసిపోతుంది. నేను కూడా ఇప్పుడు విస్కర్ తీసుకుంటున్నాను. విస్కర్తో కలిపేసుకుందాం మనం అంతా కూడా. ఇది మెయిన్ చూసుకోవాల్సింది ఇదేనండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిసిపోయింది కదా మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకున్నాం. దీన్ని ఇప్పుడు చూసినట్టయితే వాటర్ బాయిల్ అవుతున్నాయి మనకి కదండి. దీనిలో మనం ఈ వాటర్తో కలుపుకున్న పిండిని, మినప్పిండిని వేసేసుకోవాలి. వాటర్లోకి, మరుగుతున్న వాటర్లోకి వేసేసుకుని కలుపుతూ ఉండాలి అన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ పాయసం అంతా మనకి మంచిగా రావాలంటే చూడండి, ఇట్లా ఉండలు అనేది లేకుండా విస్కర్తోనే కలుపుతున్నాను నేను. ఈలోపు మనం పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలో 2 కప్పులు బెల్లాన్ని తీసుకుందాం. 1 కప్పు మినుములకి 2 కప్పులు బెల్లం. ఇలా 2 కప్పులు బెల్లాన్ని తీసుకొని ఒక 2 చెంచాలు వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బెల్లం వేస్తే దానిలో కొంచెం ఏమన్నా డస్ట్ ఉంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇట్లా బెల్లాన్ని తీసి వడకట్టుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది. అలా మనం ఒక పక్కన ఇలా ఈ పాయసాన్ని కలుపుకుంటూ పక్కన బెల్లాన్ని మరిగించుకుందాం. చూడండి, ఇట్లా దగ్గరకు వచ్చేసింది. ఒక 5 మినిట్స్లో మనకి ఈ మినుములు పాయసం అనేది దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇట్లాగా మీడియంలోనే ఉంచుకోవాలండి, హైలో అవసరం లేదు. మీడియంలో ఉంటే సరిపోతుంది మనకు ఫ్లేమ్ అనేది. ఇటు బెల్లం కూడా కరిగిపోయింది కదండి. మినుముల పాయసం అంతా కూడా చక్కగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేసింది. అలాగే బెల్లం సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది. మరి ఉడికిన మినుముల పాయసంలోకి బెల్లం సిరప్ని మనం వడకట్టేసుకుందాం. చూసారా,
ఇట్లా వడకట్టుకుంటే దానిలో ఏమైనా డస్ట్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా బెల్లం వేసామంటే దానిలో ఉన్న డస్ట్ కూడా మన పాయసంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని వేసుకున్న తర్వాత, బెల్లం సిరప్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం పలసగా అవుద్ది మళ్ళీ, ఎందుకంటే సిరప్ పోసాం కదా, చిక్కబడిన పాయసం కొంచెం పలసగా అవుద్ది. మళ్ళీ కొంచెం యాలకులు వేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం కలుపుతూ ఉండాలి. విస్కర్తోనే కలుపుతున్నాను నేను, ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇట్లాగా ఈ మనకి 2 minutesలో మళ్ళీ మంచిగా మనకంతా కూడా పాయసం దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఈ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇక మన పాయసం అనేది రెడీ అయిపోయిందండి. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనం సాల్ట్ అది వేసుకున్న తర్వాత ఇంకా మనకి మినుముల పాయసం రెడీ అయిపోయిందండి. మరి ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసుకోవటమే. ఇలా మనం ఒక గిన్నెలోకి కొంచెం తీసుకున్న తర్వాత దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయట్లేదండి, అవసరం కూడా లేదు. నెయ్యి వేసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు కూడా. చూడండి, ఇంత చక్కని పాయసం, ఇంత టేస్టీ బలమైన పాయసాన్ని మీరు రెడీ చేసుకుంటారు కదా. మరి మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రెసిపీ రెడీ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఒక బౌల్తో ఎవ్వరు ఆగరు, నెక్స్ట్ బౌల్ అడుగుతారు. మరి మీరందరూ కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.